హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం ఓకే. అంతా ఓకే. ఇంగ్లీష్ నేర్చుకున్నారు అంతా అయిపోతది. చాలామంది ఏంటంటే ఇంగ్లీషు మనం నేర్చుకోవాలంటే గ్రామర్ అవసరం లేదురా. జస్ట్ నువ్వు ఊకే ఆ వీడియోలు, ఈ వీడియోలు చూసుకుంటా ఉండు. నీకొచ్చేస్తది ఇంగ్లీషు అని చెప్పి చాలామంది ఉంటుంటారు. అవును. సో, నిజంగానే గ్రామర్ వస్తదా? గ్రామర్ లేకుండా నేర్చుకోవచ్చా ఇంగ్లీషు? సార్ ఇప్పుడు మనము బైక్ నడుపుతున్నాం, కార్ నడుపుతున్నాం. రోడ్ అవును. మీదకెళ్ళిపోయినాం మనం. హ్మ్. రోడ్ మీదకెళ్ళిపోతే మనకేముంటది? లైసెన్స్ లేదు ఫర్ ఎగ్జాంపుల్. మీ దగ్గర పొల్యూషన్ లేదు. రైట్? రిజిస్ట్రేషన్ లేదు. అవును. బైక్ తీసుకొని, కార్ తీసుకొని రోడ్ మీదకెళ్ళిపోతే మనకేముంటది? మీకు కాన్ఫిడెన్స్ ఉంటదా? ఉండదు గదా! ఉండదు. ఎందుకుండదు? పట్టుకుంటారేమో అని. ఆ! రైట్. ట్రాఫిక్‌లో ఉంటే ఏమైతది? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక యాక్సిడెంట్ అయింది మా ఏరియాలో. ఓకే. సో, ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకొని పోయిండు ఆయన. హ్మ్. వాడు పడిపోయిండు. హ్మ్. బస్ ఎక్కేసింది. హుహు. సో, ఇక్కడేందంటే మనకు ఎందుకు తప్పించుకొని రేషన్ అతను? ఏం లేనట్టే రైట్. కదా! అంతే. అంత దగ్గర లైసెన్స్ లైసెన్స్ ఉండకపోవచ్చు, లేదు. లేదా ఆర్సీ ఆర్‌సీ ఉండకపోవచ్చు, లేకపోవచ్చు. లేదంటే పొల్యూషన్ లేకపోవచ్చు, ఇన్సూరెన్స్ అవును. లేకపోవచ్చు. అవును. మనం ఏం చేస్తున్నామంటే, మనం ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే ఫస్ట్ గ్రామర్ అనేది ఒక సైన్స్. అది హ్మ్. రావాల్సిందే. హ్మ్. మనం అది అవసరం లేదనుకుంటున్నాం మనం. అవసరం లేదంటే మీరు మాట్లాడేస్తారు. కానీ ఎదుటి వాళ్ళకు మీనింగ్ మీరు ఏం రాస్తున్నారో దాని మీనింగ్ ఆపోజిట్ కావచ్చు. రైట్? ఇప్పుడు ఐ వాజ్ అటాక్డ్ అంటే మనం అనుకుంటామంటే నేను అటాక్ చేసినా అనుకుంటాం. అవును. కానీ నేను ఒకప్పుడు అట్లా అనుకునేవాడిని. ఐ వాజ్ అటాక్డ్ అంటే నేను అటాక్ చేసిన. ఓకే. కానీ నన్ను అటాక్ చేసిర్రు. హుహు. రైట్? రైట్. ఐ వాజ్ వాచ్డ్ వాష్. అంటే ఐ వాజ్ వాచ్డ్ అంటే నేను ఉతికినా. యాక్చువల్లీ అంటే నన్ను ఉతికారని కదా! అంతే. సో, ఇప్పుడు ఎంత తేడా ఉంది అక్కడ? చాలా తేడా ఉంది ఆ! సార్. సో, మనం ఏమనుకుంటామంటే మనం మాట్లాడేస్తున్నాం, చేసేస్తున్నాం. యూట్యూబ్‌లో ఏందంటే ఓకే. యూట్యూబ్‌లో నేర్చుకోవచ్చు మనం. కానీ ప్రాక్టీస్ కావాలి కదా! రైట్. అది ఇంపార్టెంట్ చాలా. ఇప్పుడు మనము యూట్యూబ్‌లో చూసి మనము కార్ నేర్చేసుకుంటాం, బైక్ నేర్చేసుకుంటాం, అన్నీ నేర్చేసుకుంటాం. చెప్పేస్తుంటారు వాళ్ళు. అరే! నేర్చుకున్నంత సేపు బావుంటది మనకు. యూట్యూబ్‌లో మనం చూసినంత అది ప్రాక్టికల్ కాదు కదా! ప్రాక్టికల్ కావాలంటే మీకు గ్రామటికల్‌గా ఎవరో ఒకరు చెప్పాలి. అంటే ఒక క్లాస్ ఉండాలి. అవును. సో, మెయిన్ నా ఉద్దేశ్యం ఏందంటే ఇన్‌స్టిట్యూట్‌కెళ్తే మనకు ఇంగ్లీష్ ఎందుకొస్తదంటే, అక్కడ సార్ ఏం చెప్తున్నాడని గాదు. 10 మందితోని మనం మాట్లాడతాం అక్కడ. రైట్. మనకు బయట ఇంటరాక్షన్ ఉంటది. ఓకే. ఇప్పుడు బయట మీకు ఛాన్స్ ఉండదు. ఓకే. మీకు ఛాన్స్ ఎవరిస్తారు? ఇప్పుడు తమతో మాట్లాడాలంటే వాళ్ళకి తెలుగొచ్చు. నాతో ఎవరైనా తెలుగే అంతా మాట్లాడతారు. తెలుగులో ఉంటారు. ఇప్పుడు మనం జాబ్ వచ్చే వరకు ఇంగ్లీష్ రావాలంటాము. జాబ్ వచ్చిన తర్వాత మనకు తెలుగే ఉంటది అక్కడ. అంతే కదా! ఎవరు మాట్లాడరు కదా! అంతే. మన టాస్క్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం అక్కడ ఏంటి పని అయిపోవాలి అంతే. అవును. సో, మనకు రెగ్యులర్‌గా రావాలంటే మనకు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. ఒక ప్లాట్‌ఫార్మ్‌కెళ్తే హ్మ్. నువ్వు స్టేజ్ మీదకి ఎక్కుతావు. హ్మ్. స్పీచ్ ఇస్తున్నావు. ఫియర్ అవును. తగ్గిపోతది. అవును. డైలీ ఇస్తున్నావు స్పీచ్. నీకు ఫియర్ ఉండదు. డిబేట్ చేస్తున్నావు. హ్మ్. ఎప్పుడు డిబేట్ చేస్తాను? ఏదైనా హాట్ టాపిక్ ఉన్నప్పుడే కదా! అవును. పాలిటిక్స్ గురించి గానీ, సినిమా గురించి గానీ, అవును. ఆ డిబేట్ ఆడ చేస్తాం మనం. కాబట్టి మీకు అలవాటయిపోద్ది అది. అంటే హ్మ్. ఒక 1 మంత్, 2 మంత్స్ ఎళ్ళామనుకోండి. అది మనం కంటిన్యూ చేస్తాం ఇంకా. హ్మ్. అదే మనమేమనుకుంటామంటే యూట్యూబ్‌లో ఇప్పుడు నాయే వీడియోలున్నాయి మస్తు. అయితే మనం నేర్చుకుంటాం గానీ, అది అప్లికేషన్ లేదు కదా! అవును. చాలా మంది. అప్లికేషన్ కావాలంటే మాట్లాడాలి. మాట్లాడాలంటే నీకు ఎవరు మాట్లాడరు. నీకు ఛాన్స్ లేదసలు. అవును. మనం వాళ్ళు అంటుంటారు ఈ యాప్‌లో జాయిన్ గా, ఆ యాప్‌లో జాయిన్ గా అనుకుంటారు గానీ, అసలు వాళ్ళకంత నీతోని స్పెండ్ చేసే టైం వాళ్ళకెందుకుంటది? నిజంగా సార్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కోచింగ్‌లో కూడా ఎలా అయిపోయిందంటే ఆన్‌లైన్ అంటారు. అవును. సో, ఆన్‌లైన్‌లో నేర్చుకోవడం వల్ల యూజ్‌ఫుల్లేనా ఇంతకి? సార్ ఆన్‌లైన్‌లో నేను చెప్తున్నాను క్లాసెస్. ఓహ్! ఓకే. ఇప్పుడు ఆంధ్ర నుంచి గానీ, ఛత్తీస్‌గఢ్ నుంచి గానీ, ఒరిస్సా నుంచి గానీ, హ్మ్. కర్ణాటక నుంచి గానీ ఆన్‌లైన్ ఉంటది. హ్మ్. సేమ్ అది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ రాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఆన్‌లైన్ జాయిన్ అవుతున్నారు అంతే. ఓకే. అక్కడ ఒక వీడియో ఉంటది. అక్కడ ఒక క్లాస్ ఉంటది. హ్మ్. సేమ్ ఇంటరాక్షన్ ఉంటది. హ్మ్. ప్రాక్టీస్ ఉంటది. మీరు ఓకే. ఆన్‌లైన్ అయినా జాయిన్ గాండి, ఆఫ్‌లైన్ అయినా జాయిన్ గాండి గానీ, హ్మ్. ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ఓకే. పోనీ మీరు ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ గాకండి. అవును. కనీసం ఒక బ్యాచ్ ఏర్పాటు చేసుకోండి మీ ఫ్రెండ్స్‌ది, ఓకే. మీ రిలేటివ్స్‌ది. ఓకే. రెగ్యులర్ ఇంగ్లీషే మాట్లాడండి. మీ ఇంట్లో ఇంగ్లీషే వాడండి ఫర్ ఎగ్జాంపుల్. రైట్? పొద్దున్నే లేచినప్పుడు కెన్ ఐ హావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? రైట్? కెన్ ఐ గెట్ ద టవల్? హ్మ్. వుడ్ లైక్ టు హావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ? వుడ్ లైక్ టు ఓకే. హావ్ ఎ టీ? హ్మ్. ఎ గ్లాస్ ఆఫ్ ఎ కప్ ఆఫ్ టీ? షల్ వి హావ్ మీల్స్? ఓకే. ఇవి వాడుతున్నారా మీరు? మనం వాడట్లేదు కదా! వాడట్లేదు. వాడం కదా! నిజంగా. మనం అంటాం అన్నం తీసుకొస్తా లంచ్ చేద్దామా? సో, అంటే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఏదైనా సరే తెలుగే వాడేస్తున్నాం కాబట్టి మీకు ఆ! తెలుగే వస్తది గానీ ఇంగ్లీష్ ఎందుకొస్తది? రాదు కదా! రాదు. సో, మీ పిల్లలతోని గానీ, మీ అన్నయ్యతోని గానీ, మీ ఫాదర్‌తోని గానీ, అది అట్మాస్ఫియర్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి ఓకే. కొన్ని రోజుల వరకు. అంటే అక్కడ ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి మనం అవ్వాలా. ఇంగ్లీష్ మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు కాకపోతే మీరు గావాలి. ఎందుకంటే మీకవసరం గదా! రైట్. ఇప్పుడు నాకవసరం. అవును. మీకవసరం. ఎవరికైనా అవసరమే గదా! హ్మ్. హ్మ్. సో, ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఇది. హ్మ్. ఇప్పుడు మీరు చూడండి నాకొక పొద్దున ఒక నోటీస్ వచ్చింది. ఏం నోటీస్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే వేరే వాళ్ళకి ఇచ్చేసింది. ఇంటింటికి సర్వే చేస్తున్నారు ఆళ్ళు. ఓకే. ఆ సర్వే ఇంగ్లీష్ సర్వే ఉందని నోటీస్. ఓహో! ఏం సర్వే అంటే ఇంటి నంబర్ కరెక్టా?
లేదంటే ఓనర్ మీరేనా, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా అని అది నోటీస్ నాకు ఇంగ్లీష్లో ఉంది. అది ఓకే. వాళ్ళు తెలుగులో పంపించలేదు కదా, అదే కదా. అర్థమైంది కదా. అదే. సో ఎక్కడికి వెళ్ళినా సరే మనకు బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్స్ కానీ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి మనకు. అవును. సో మనకి ఇంగ్లీష్ రాలేదనుకోండి, ఎట్లా మనకి మనకి అప్పుడు మనకు అర్థం కాదు. అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ మీరు అవ్వాల్సిందే. కంప్లైంట్ ఇవ్వాలి, ఈమెయిల్ తెలుగులో పెడతామా, పెట్టాం కదా, పెట్టలేం. పెట్టలేం. అవును. మీరు చెప్పినట్టు మీరు చేసే టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అనేది ఒక గ్రామంలాగా అయిపోయింది, అంటే గ్లోబలైజేషన్ వచ్చేసింది. అంటే మీరు అమెరికన్స్ కోసం పనిచేస్తుండొచ్చు, ఆస్ట్రేలియా కోసం పనిచేస్తుండొచ్చు, వేరే వాళ్ళంతా వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు కదా, అవును. మీరు వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కదా. హ్మ్. పోనీ వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ అవుతుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నించొని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అవును. మీరు చేసిన టాస్క్ చెప్పాలి కదా. అంటే మీకు ఇంగ్లీష్ రావాల్సిందే కదా, రావాల్సిందే. లేకపోతే ఏమవుతుంది, మీకు ప్రమోషన్ రాదు, మీకు హోల్డ్ పెట్టేస్తాడు. అంతే. జాబ్‌లో కూడా ఇప్పుడు జాబ్స్ కూడా అంతే. రైట్ మీరు చెప్పినట్టు. ప్రమోషన్ రాదు కదా, ప్రమోషన్ ఖచ్చితంగా. రాదు, నెక్స్ట్ ఏంది ఇంక్రిమెంట్ రావు కదా, అంతే. లాస్ కదా మనకు. లాసెస్ దాని ఇంగ్లీష్ నేర్చుకోకపోవడం వల్ల ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నోళ్ళు ఉన్నారు. పోతున్నాయి. నేనే ఎందుకు సార్, ఇప్పుడు నేను ఒక బిఫోర్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను ఒక అమెజాన్ కంపెనీకి అవును, కంపెనీకి పోతే వాడు ఒక టాపిక్ గురించి నువ్వు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. అంతే కదా. 1 మినిట్ అన్నాడు. సరే మాట్లాడొచ్చులే అనుకున్నా. అక్కడ పోయిన తర్వాత అందరూ బాగా ఫ్లోలో మాట్లాడేస్తున్నారు. అంతా అయిపోయింది. వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. నేను చూసా, అబ్జర్వ్ చేశా. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, ఏది చేయాలి, నేను మేనేజ్ చేయాలి. సో, రాని ఇంగ్లీషు అటు వచ్చి రాని ఇంగ్లీష్‌తో మేనేజ్ చేశా. అది వర్కౌట్ అవ్వలే. సో, అక్కడ ఏమైపోయింది, ఎట్లా ట్రై చేసాను మీరు, అట్లీస్ట్ ట్రై చేశా. బయటకు వచ్చేస్తారు కదా, ఆ! మీదంతా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు జనరల్గా ఏమద్దంటే ఎక్కడైనా సరే ఇంగ్లీష్ అనేది ప్లాట్ఫామ్, అది ఆ! రావాల్సిందే. అది అంటే రాయడం రావాలి, మాట్లాడడం రావాలి, కమ్యూనికేట్ చేయడం రావాలి. ఏమైనా సరే డాక్యుమెంట్స్ మీరు ఏదైనా తీసుకోండి, అది ఇంగ్లీష్ లేకపోతే ప్రస్తుతం అయితే కష్టం. హ్మ్. మనం మేనేజ్ అంటే టైం పాస్ మేనేజ్ చేయొచ్చు, ఎడ్యుకేటెడ్కి అయితే రావాల్సిందే కదా. అన్ఎడ్యుకేటెడ్ సంగతి తర్వాత, వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేస్తారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు, వాళ్ళకు డబ్బులే పరమావధి కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తే చాలు. రైట్. సో మనకు అట్లా కాదు కదా, మన అవును. కెరీర్ గ్రోత్ కావాలంటే అవును. ఇప్పుడు మనం జాయిన్ అయిన పొజిషన్లో ఎగ్జిక్యూటివ్ ఉంటాం, తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ కావాలి, మేనేజర్ కావాలి, ఇంకో ఏదైనా స్టార్ట్ చేయాలి, ఒక కంపెనీ పెట్టాలి, సంథింగ్ ఏదో చేయాలి అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ కానీ, రిటర్న్ కమ్యూనికేషన్ కానీ ఇంగ్లీష్లో లేకపోతే మీకు ఎట్లా గ్రోత్ వస్తుంది, రాదు కదా. అప్పుడు మీరు డబ్బులు పెట్టి వీళ్ళని హైర్ చేసుకోవాల్సింది, అప్పుడు అంతే. మనకు లాస్. యెస్. రైట్ సార్. మీరు చెప్పినట్లు అంటే గ్రామర్ అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే గ్రామర్ చాలా ఎసెన్షియల్, చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఎటువంటి అంటే మిస్టేక్స్ లేకుండా నేను మాట్లాడాలి అంటే మాత్రం గ్రామర్ కంపల్సరీ. మీరు వీడియోలు చూసినంత మాత్రాన వస్తది నాకు చాలా నేను స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతానంటే అది రాంగు. సో, వచ్చినట్టు అనిపిస్తుంది, రైట్ మీరు చెప్పినట్లు ప్రాక్టీస్ ఉండదు. ప్రాక్టీస్ ఉండదు. సో, మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు ఇంగ్లీష్ అంటే గ్రామర్ లేకుండా అయితే నేర్చుకోలేరు. సో, గ్రామర్‌తో పాటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఓకే. మీరు దీన్ని ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ వస్తదని నేను ఆశిస్తున్నా. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.